ఒకరోజు రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి ఇలా అడిగాడు, గురువుగారు అసలు భగవంతుని చూడటం ఎలా అని. దానికి రామకృష్ణులు ఇలా చెప్పారు. ఒక ఊరిలో ఒక సాధువు ఉండేవాడు. ఒంటి మీద చొక్కా కూడా లేకుండా ఉండేవాడు. నిరంతరం పరబ్రహ్మతో రమిస్తూ ఉంటాడు. ఎవరైనా భిక్ష పెడితే తింటూ ఉంటాడు. అలాగా ఒకరోజు ఒక గృహస్థు అతనికి కొంచెం చక్కెర పొంగలి పెట్టింది. ఆ చక్కెర పొంగలి తీసుకుని రోడ్డు చివరన ఆకలితో ఉన్న ఒక కుక్క పక్కన కూర్చుని తను ఒక ముద్ద తింటూ ఆ ఆకలితో ఉన్న కుక్కకు ఒక ముద్ద పెడుతూ ఉంటున్నాడు. ఇది చూసి ఈ తంతంతా చూసి ఆ దారిన పోయే వాళ్ళంతా కూడా నవ్వుతున్నారు. వారిని చూసి ఆ సాధువు ఇలా చెప్పాడు, ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఈ కుక్కలో ఉన్నది విష్ణువే. నేను తినే పదార్థం విష్ణువుని తింటున్నాడు, విష్ణువు పెడుతున్నాడు, మీరెందుకు నవ్వుతున్నారు అని. విష్ణువు అని నవ్వేవారిలో కూడా భగవంతుని చూశాడు ఆ సాధువు. కాబట్టి అర్థమైందా? భగవంతుడు ఎక్కడ ఉంటాడో అన్ని జీవులందు విష్ణువే ఉంటాడు. ఆ పరబ్రహ్మను జీవులందు చూడటమే నిజమైన జ్ఞానం. అలా అన్ని జీవులలో విష్ణువుని చూడలేకపోవడమే మాయ అని జ్ఞానబోధ చేసి పంపించాడు రామకృష్ణ పరమహంస. ధన్యవాదములు.